ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా సింహరాశి, ఈ రాశి వాళ్ళు మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, మొదటి పాదం. ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి గతంలో కొంత బాగలేదు. మీకు గతంలో నెలల కంటే ఈ నెలలో మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అంటే ఏంటి, ఇబ్బందులు అవి కొంచెం మనశ్శాంతి అది లభిస్తుంది. మీకు ఈ నెలలో బాగుంది అనే చెప్పాలి. ఆదాయం బాగుంది, మీకు ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు అన్నిటికీ ధనమూలం ఇదం జగత్ అని డబ్బే ముఖ్యం అండి. అది ఉంటే చాలా సమస్యలు తీరిపోతాయి. మనకి మనశ్శాంతి లభిస్తుంది ముందు. ఇంకా చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఇంకంతకంటే ఏం కావాలంటే, మన ఉద్యోగం, వ్యాపారం చేస్తే వ్యాపారం. దాంట్లో ఈ నెల మీకు సాఫీగాను లాభదాయకంగా కూడా వెళుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంది, భార్య పిల్లలతో మీరు సంతోషంగా గడుపుతారు. వాళ్ళ మధ్య అవగాహన కూడా బాగుంటుంది. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఏవో ఎంసెట్లు ఇటువంటి పరీక్షలు రాసేవాళ్ళు కానీ, సీట్లు రావటం కానీ, మీ పిల్లలకి అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. సంతానం కూడా అభివృద్ధిలోకి వచ్చే, అంటే ఒక్కొక్కటండి మన వల్ల సంతానం, భార్య యొక్క జాతకం భర్త మీద పనిచేస్తుంటుంది. భర్త జాతకం ఇది చాలా విచిత్రమైంది. అందుకే 2 జాతకాలు చూడమంటారు. ఎవరిదన్నా ఒక లక్షణం చెప్పాలంటే వాడొక్కడిదే కాదండి. పెళ్ళైనప్పుడు భార్య జాతకం కూడా ఇతని మీద ప్రభావం చూపుతుంటుంది. ఇప్పుడు మన ఈ జాతకుల వల్ల ఏంటి, పిల్లల అభివృద్ధిలోకి వస్తారటండి. అది గొప్పతనం. స్పెక్యులేషన్ అనుకూలము, యత్నకార్య సిద్ధి. మీరు ఏం చేసినా సరే ఈ నెలలో మీకు అవి ఫలిస్తాయండి. ఆ పనులు తొందరగా చేస్తాయి. అయితే నెల 2-3 వారాలకు వచ్చారండి, కొంచెం కష్టపడటం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించండి. అంటే ఏం లేదండి, వేళకు భోంచేయటం, వేళకు నిద్రపోవటం, ఆ వాడాల్సిన మందులు, షుగరు, బీపీ ఇటువంటివి మందులు వాడటం, అవి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించండి. దుర్గారాధన చేయండి. నవరాత్రుల సందర్భంగా మీకు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనం చేసే అవకాశం కనిపిస్తున్నది. అది చేయండి అవకాశం ఉంటే. దానివల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. అంతేకాదండి, మీకు ఏదైనా చాలా కాలం నుంచి పెండింగ్ సమస్యలు ఉంటే దైవానుగ్రహం వలన ఆ అపరిష్కృత సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క ప్రశంస, అదేదో ఒకసారి చూడండి, వీటిలో ఆ సర్టిఫికెట్లో బోనస్లో ఏవో ఇస్తుంటారు ఉద్యోగస్తులకి. అటువంటివి మీకు లభించే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. అయితే ఆడవాళ్ళకి, రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. మీ మాట పట్టింపులు మిమ్మల్ని బాధిస్తాయి. ఎందుకంటే మీరు బాధపడదు, ఒకసారి మీ మాట చెల్లదు కుటుంబంలో. అంత మాత్రాన్ని మీరు కుటుంబ సభ్యులతో తగదా పెట్టుకోకూడదు ఆడవాళ్ళు. విద్యార్థులకు, కళాకారులకు అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వాళ్ళు రుణం చేయాల్సిన పరిస్థితి కూడా వ్యవసాయదారులకు రావచ్చు. వ్యాపారస్తులకు కూడా అలాగే మిశ్రమ ఫలితాలుగానే ఉంది. కాబట్టి వ్యవసాయదారులు, వ్యాపారస్తులు వారి కార్యక్రమాల్లో జాగ్రత్తగా పొదుపు పాటించడం అనేది అవసరము. స్వస్తి.